మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారి క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే సంవత్సరం అంతా ఎలా ఉంటుందో తెలియజేస్తారా? కర్కాటక రాశి స్లోగా పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా పెరుగుతుంది. ఆదాయం ఎవరికి ఇలానంత వచ్చేసింది 14, ఖర్చు 2. తర్వాత రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. అంటే సమానంగా ఉంది. కాబట్టి వీళ్ళకి గౌరవము, తిట్లు తిడతారు, మెచ్చుకుంటారు. కాకపోతే ఆదాయం ఎక్కువగా ఉంది కదా, మరి అటువంటిప్పుడు ఎందుకు తిడతారు వీళ్ళని అంటే ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు కదా, వీళ్ళు దాచేస్తున్నారు డబ్బులు. 14, 2 చుట్టాలకి ఎవరు, ఫ్రెండ్స్కి ఎవరు, కార్యక్రమాలు. కాబట్టి వీళ్ళకి ఈ కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే ఇందులో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు. తర్వాత వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు పనిచేస్తాయి. ఈ అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని, దానివల్ల ఇనప వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. వెల్డింగ్ షాపులు, ఇలాగా ఆ ఇనుము సంబంధించినటువంటి ఫ్యాబ్రికేషన్స్ ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. భాగ్యస్థితిగతుడైనటువంటి రాహు జోలికి వెళ్ళొచ్చు. బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఇస్తాడు. తండ్రి తరపు ఆస్తులు కలిసి వస్తాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగాలలో వీళ్ళు చక్కగా ముందుకు వెళ్ళిపోతారు, ఎక్కువ లాభాలు తీస్తారు. ఇకపోతే అత్యద్భుతమైనటువంటి కాలం వచ్చేసింది కర్కాటక రాశి వాళ్ళకి. ఏప్రిల్ 7 తర్వాత మనకి ఈ ఉగాది వచ్చింది కదా, 7 నుంచి 22వ తేదీ వరకు కనుక వీళ్ళు ఓపికగా ఉంటే ఇలాగే లాగుతారు బండి. 22 తర్వాత నుంచి మనకి చక్కగా గురుడు లాభస్థితిలోకి వస్తున్నాడు. లాభస్థితిలోకి ఉన్నటువంటి గురు యొక్క ప్రభావం వల్ల అడవిలో వీళ్ళని పడేసినా వీళ్ళకి ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. ఆ విధంగా ఈ యొక్క కర్కాటకంలో మనకి రాశి వారికి సున్నిత మనస్కులు కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కంపల్సరీ వీళ్ళు ఎలాగోలాగా చేసుకెళ్తారు. కానీ యాజమాన్యాల వల్ల వాళ్ళ యొక్క ప్రశంసలను అందుకోలేకపోతారు. అష్టమ శని కదా, అష్టమ శని వల్ల పనులన్నీ లేటుగా అవుతాయి. పనులు అవుతాయి, 1కి 2 సార్లు అవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు ఏ పనైనా సరే ఒక్కసారి అయ్యిందనుకో, ఒకసారి వెళ్ళి విసాకి అప్లై చేస్తారు, అది రిజెక్ట్ అయిందనుకో ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అలా కాదు, మళ్ళీ 2వసారి వెళ్ళాలి. అలా ప్రతి పని 2వసారి అష్టమ శని చేయిస్తాడు. ఆ విధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఈ సంవత్సరం మంచి మార్కులు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా 3వ ఇంట్లో ఉన్నటువంటి కేతు శుభ ఫలితాలనిచ్చి ఫారెన్ పంపిస్తాడు. ఫారెన్లో బ్రహ్మాండం, తక్కువ ఖర్చుతో ఎక్కువ వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత వీళ్ళు రైతుల దగ్గరికి వచ్చేసరికి మనకేమవుతుంది, కర్కాటక రాశి వారికి భాగ్యస్థితిగతుడైనటువంటి రాహు మంచి కేతువు 3వ స్థితిలో ఉండడం వల్ల రైతులు అద్భుతంగా పరిపాలిస్తారు, మంచి సంపాదన. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి అప్పులు ఉంటాయి కదా, వ్యవసాయం చేయడానికి ఆ అప్పులన్నీ తీర్చేస్తారు. అది కాకుండా వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ధనం ఉంది, బాగానే ఉంది, కానీ మరి ఇల్లు యోగం ఉండాలి కదా, గృహయోగం వచ్చేసింది వీళ్ళకి. ఇన్ని సంవత్సరాలుగా ఇల్లు మేము కట్టుకోవట్లేదండి, కొనుక్కోలేకపోతున్నామండి అనేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వీడియోలో ఇల్లు కొనేస్తాం కదా అని చెప్పామనేసి చాలా మంది మేము కొనలేకపోయామంటే డబ్బులు దాయాలా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకొని 10 ఏళ్ల నుంచి దాచుకున్న వాళ్ళు కొనగలుగుతారు. ఇప్పుడు మామూలుగా వీడియో చూసి కొనేస్తానన్నారు కదా మేము కొనలేకపోయామని బాధపడకూడదు. ట్రై. ఆ విధంగా భూములు లేనటువంటి వాళ్ళు భూములు కొంటారు. అద్దెళ్లలో ఉన్న వాళ్ళు మిద్దెళ్లలోకి, పెద్దళ్లలోకి మారతారు. సౌందర్య పోషణ మీద వీళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి అంటే ఎంతగా ముందు ఇప్పుడు ఏదైనా సరే మనము శుక్రుడు మంచి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. సో ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు అనుకోకుండా పెరుగుతాయి. పబ్స్, రెస్టారెంట్స్, హోటల్ ఇండస్ట్రీస్, పౌల్ట్రీ ఫార్మ్స్, ఇవన్నీ కూడా వ్యాపారాలు చాలా మంచిగా సాగుతాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కూడా కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి అన్నమాట. ఇంతకాలంగా రానటువంటి ప్రాజెక్ట్స్ ఏమిటో నేను ఇప్పుడు వచ్చేసినాయి అనుకుంటాం. అలాగే గతంలో అప్పులు చేసి తీర్చలేకపోతారు కదా, అప్పులన్నీ తీర్చేస్తారు. అలాగే పాపం వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళ అవతరాలు ఏమనంటారు కదా, ఆ అప్పులన్నీ కూడా వాళ్ళు
వీళ్ళు ప్రయత్నించకుండానే ఇచ్చేస్తారు. ఇంకా విశేషం ఏమిటంటే వీళ్ళ దూరపు బంధువుల్ని ఎవరైనా చనిపోతే ఆ ఆస్తి వీళ్ళకి కలిసి వస్తుందన్నమాట. ఓకే. తండ్రి తరపు అవ్వచ్చు, తల్లి తరపు అవ్వచ్చు. ఈ మ్మ్. విధంగా మనకి ఈ యొక్క మహిళలను తీసుకుందాం. కర్కాటక రాశి మహిళలు వీళ్ళు కొంచెం దూరంగా ఉండడము, ఉద్యోగం ఒక చోట, మ్మ్. ఇది ఒక చోట ఉంది మ్మ్. కదా, వాళ్ళంతా ట్రాన్స్ఫర్స్ అన్ని ఒక చోటకు వస్తాయి. ఇంక ఈ కర్కాటక రాశి వాళ్ళు చేయవలసిన పరిష్కారాలు, దానాలు. శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణ గుళ్ళో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే నది ఒడ్డున కానీ దానం చేయాలి. దానం చేసిన తర్వాత ఈ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకి నీళ్లు పొయ్యాల. ఆ తర్వాత నల్లని ఉండలు తీసుకొచ్చి వీళ్ళు నువ్వుల ఉండల్ని అక్కడ దానం చేయొచ్చు. తర్వాత మనకి ఆంజనేయ స్వామి వారిని కానీ, వెంకటేశ్వర స్వామి వారిని కానీ శనివారం నాడు మనం పూజించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళు పొందుతారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.